హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగుండారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే బీరకాయ మసాలా వేసి ఇగురు వండుతున్నానండి. బీరకాయ మసాలా ఇగురు కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే అందులో ఏమేమి వేయాలి, ఏం వేసి చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను. ముందుగానండి ఇది ఒక చిటికెడు స్టవ్ వెలిగించాను, బాండీ పెట్టుకున్నాను, నూనె వేసాను, పసుపు వేస్తున్నా. పసుపు వేసాను కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవ్వండి బీరకాయ ముక్కలు. బీరకాయలు అన్నీ చేదైనవి, కూర కొంచెం కావాలి కదా, 2 బంగాళదుంప ముక్కలు ఒకటి వేస్తున్నాను. ఇవ్వండి, ఇవి బాగా తిప్పుకున్న తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఉల్లిపాయ ముక్కలు వేసాయి కదా, బాగా తిప్పుతున్నానండి నేను. ఇవి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు, 2 బంగాళదుంప ముక్కలు అని చెప్పాయి కదా, 2 వేస్తాను. అంటే ఏంటంటే బీరకాయలన్నీ చేదైపోయినాయి, మళ్ళీ వెళ్ళి తీసుకురావడం కొంచెం కష్టం కదా, అందుకని నేను 2 బంగాళదుంపలు ఇంట్లో ఉంటే కోసి వేసేస్తాను. ఇవ్వండి ముక్కలన్నీ వేసుకుని తిప్పుకుంటున్నాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను వచ్చేసి బీరకాయ మసాలా వేసి ఇగురు కర్రీ చేస్తున్నానండి. కొంచెం ఉప్పు చల్లుతానండి. ఉప్పు చల్లే రీజన్ మొన్న చెప్పాను కదా, నీరు పైకి వస్తుందని. అదిగండి ఉప్పు చల్లాను కదా, ఇప్పుడు నీరంతా పైకి వస్తుంది అనమాట. ఉప్పు చల్లుకుని తిప్పుకుంటే నీరంతా పైకి వస్తుంది అనమాట. నీరు పైకి వచ్చింది అంటే కాలంలో నీళ్ళు కాదండి, కూరగాయల్లో నీరు ఉంటుంది. ఆ నీరు ఉప్పు చల్లంగానే మనకు పైకి వస్తాయి అనమాట. ఆ నీరు వచ్చి మగ్గుతాయి. ఇప్పుడు ఉప్పు చల్లేసి చక్కగా తిప్పుకున్నాను కదా, నేను ఇప్పుడు మూత పెడతానండి. మూత వేస్తున్నాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను రోజు కర్రీస్ చేసి మీకు చూపిస్తున్నాను కదండి. నేను చేస్తున్నాను, మీరు చూస్తున్నారు, నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తున్నాయండి? మీకు చేసుకోవాలనిపిస్తున్నాయా, బోర్ కొడుతున్నాయా, ఎలా అనిపిస్తున్నాయి కామెంట్లో పెట్టండి ప్లీజ్ అండి. కొంచెం కారం వేసానండి, కారం వేసి నీళ్లు పోసాను, చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను వేసిన ఈ మెటీరియల్స్ అంతా మా ఇంట్లో మెంబర్స్కి చాలదండి. నేనేం చేస్తానంటే ఉప్పు చూసుకుని కొంచెం 2 గుడ్లు కూడా కొట్టేస్తాను. పెద్ద ప్రాసెస్ ఏం కాదు కదా, గుడ్లు అయితే మనం ఆమ్లెట్ వేసుకునే తినేస్తాం కదా, అదేదో ఇందులో వేసుకుని వేస్తాను నేను. ఈ రాధాకృష్ణ ఛానల్ ఆంటీ ఏంటి ఈరోజు ఆలుమిర్చి డామ్ అనుకుంటున్నారా? లేదండి, నేను అసలు బీరకాయలు వండుదామని చెప్పేసి మొదలెట్టాను. బీరకాయలు చేదులైపోయినాయి. సర్లే అని చెప్పేసి 2 దుంపలు వేసాను. ఇప్పుడండి కూర సాలదు, ఇంట్లో మెంబర్స్ అందరూ కూర కావాలి కదా, 2 గుడ్లు కూడా కొట్టేస్తాను. పెద్దగా మన ఆడవాళ్ళకి తెలుసుద్ది ఏంటంటే ఇంట్లో ఎంతమందికి సరిపోద్ది కూర, ఎంతమందికి సాలదు అనేది. మరి పళ్ళెలు తెచ్చుకుని అన్నం కాడ కూర్చున్నప్పుడు వాళ్ళు పళ్ళిలో కూర ఏమన్నప్పుడు సాలిపోతే ఇబ్బంది పడేది మనమే కదండి. అందుకని నేను ఈరోజు 2 కోడిగుడ్లు కూడా ఇందులో వేస్తా. మరి మీరు కూడా అట్లా ఎప్పుడన్నా కూర సాలినప్పుడు, కూర వండేటప్పుడు ఇబ్బంది పడేటప్పుడు ఉల్లిపాయలు కోసేసేసుకుని అందులో 2 గుడ్లు కూడా కొట్టేసేసుకోండి అండి. 4 గుడ్లు పడేస్తాను అందులో. ఎందుకంటే మన ఆడవాళ్ళకే కదా మరి తెలుస్తుంది ఇంట్లో ఎంతమందికి కూర సరిపోతే సాలంది. మరి తలకత్తి కూర వేసి పెట్టాలి కదండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇవి ఆలుమిర్చిని డామ్ చేస్తుంది అనుకోమాకండి, ఎందుకంటే కూర అందరికీ సరిపోవాలి కదా వండేటప్పుడు. అందుకని ఇదిగో 4 గుడ్లు కూడా వేస్తున్నా. ఎప్పుడన్నా మీకు కూరగాయలు కోసేటప్పుడు ఇబ్బంది కలిగించి సాలేదనిపిస్తే మీకు అందుబాటులో ఎయ్యుంటే వేసుకోండి. పచ్చెనగపప్పు 2 ఉల్లిపాయలు వేసేసి పచ్చెనగపప్పు వేసుకోండి, లేదంటే కోడిగుడ్లు ఉంటే కోడిగుడ్లు వేసేసుకోండి. అదేం పెద్ద తప్పు కాదు, అన్యాయం అంతకన్నా కాదు. మన కుటుంబ సభ్యులకి రుచిగా ఉప్పు కారాలు వేసి రుచిగా కూర వండి పెట్టడం ముఖ్యం. ఇవ్వండి గుడ్లు కొట్టి అందులో వేసాను కదా, తిప్పుతాను ఇప్పుడు నేను. మన ఇంట్లో వాళ్ళందరికీ మనం రుచిగా కూర వండి పెట్టామా లేదా అనేది ముఖ్యమండి. అంతకు మించి ఏం ప్రాబ్లం లేదు. ఇందులో ఈ కూర ఇది గుడ్లు వేసాము అదే పెద్ద సమస్య కాదు. మన ఇంట్లో వాళ్ళు కడుపు నిండా తిన్నారా లేదా అది చూడండి ముందు, అంతే. టయానికి వంట చేసి మన వాళ్ళందరికీ పెట్టుకున్నామా లేదా అనుకుని చూసుకోండి, అంతే. ఉప్పు కారాలు అయితే చెప్పారే రుచిగానే ఉంటాయి అంటాను కదా నేను, అది మాట సామెత మాత్రమే. మీరు చక్కగా వంట చేసుకుని మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టుకోండి. అందులో వేసి మూత పెట్టానండి. ఇవ్వండి గుడ్లు వేసాను కదా, చక్కగా మగ్గిపోయినాయి. ఎగ్గు మసాలా కర్రీ అయింది. బీరకాయ మసాలా కర్రీ వల్ల ఎగ్గు మసాలా కర్రీ అయింది. ఏం పర్లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కూడాను. మీరు ఎప్పుడన్నా మీకు ఇంట్లో కూరగాయలు తక్కువ అనిపించినప్పుడు కోసుకుని ఈ కూరగాయ వండుకుందాము అనుకున్నప్పుడు అవి పాడైపోయినాయి అనుకోండి, కోడిగుడ్లు ఉంటాయి కదా మనకి అందుబాటులో, వేసేసుకోండి. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేస్తున్నాను, మీరు చూస్తున్నారు, నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. మరి మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టుకున్న తర్వాత తిన్న తర్వాత మీకు నేను చేసిన కర్రీ నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తానండి. కూర మగ్గిపోయింది చూసారా, చక్కగా మగ్గి నూనె పైకి వచ్చేసింది. ఈరోజు ఎగ్ మసాలా కర్రీ నేను చేశాను కదండి, మీరు కూడా చూశారు కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియో తీసుకుని మీ ముందుకు వస్తానండి.
అంతవరకు బాయ్ అండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి. బాయ్ అండి, బాయ్. గుమగుమలాడే ఎగ్ మసాలా ఫ్రై అండి. ఇగురు గుమగుమలాడుతుందండి. చాలా మసాలా వేసాను కదా, చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు చూసుకున్నాను, గుమగుమలాడుతుంది. రుచి కూడా ఆ మాత్రం ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకోండి.